అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 14 శనివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడము అంత సులభం కాదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగం చూద్దాము. జూన్ 14, 2025 శనివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 5:45, సూర్యాస్త సమయము 6:46, చంద్రోదయము 9:38, చంద్రాస్త సమయము 9:02. ఈరోజు తిథి తదియ. జూన్ 13 మధ్యాహ్నం 3:19 నుంచి జూన్ 14 మధ్యాహ్నం 3:47 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాషాఢ. జూన్ 13 రాత్రి 11:20 నుంచి జూన్ 15 రాత్రి 12:21 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుషు రాశి. ఈరోజు జన్మించిన వారందరూ ధనుషు రాశిలోకి వస్తారు. యోగం బ్రహ్మ. జూన్ 13 మధ్యాహ్నం 1:47 నుంచి జూన్ 14 మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి ఐనుద్ర. కరణం భద్ర. జూన్ 14 మధ్యాహ్నం 3:47 వరకు. తదుపరి భవ. జూన్ 15 రాత్రి 3:52 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 7:40 నుంచి ఉదయం 9:20 వరకు. మరలా రాత్రి అంటే తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 6:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 5:35 నుంచి ఉదయం 7:29 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:01 నుంచి ఉదయం 10:38 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 5:45 నుంచి ఉదయం 7:23 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం సాయంత్రం 5:44 నుంచి రాత్రి 7:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం సూర్యుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రుద్ర కవచం ఎవరు రచించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ ద్వారా రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు విశిష్టతలు చూసుకున్నట్లయితే సంకటహార చతుర్థి, అప్పలాయకొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథోత్సవము, ప్రపంచ రక్తదాతల దినోత్సవం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, అన్నప్రాసనకు, బారసాల చేసుకోవటానికి, పెళ్లి చూపుల కార్యక్రమాలు చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులకు, సాధారణ పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. సో ఇదండి జూన్ 14 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.